గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. శ్రీ విష్ణు సహస్రనామ మాధుర్యం అనే ధారావాహిక శీర్షిక 52 దాటి 53లోకి అడుగు పెడుతోంది. ఎంతో ఉత్సాహంగా ఈ విద్యార్థులందరూ పాల్గొంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తూ ఉన్నారు. గమనించవలసింది ఒకటే, వీళ్ళకి పరీక్షలు దగ్గరగా ఉన్నప్పటికీ వాళ్ళ పాఠశాలలో ఏమాత్రము అనుమతించకపోయినప్పటికీ కూడా మేం ఖచ్చితంగా పరమేశ్వర అనుగ్రహం కారణంగా మంచి ఉత్తీర్ణులం కాగలం, ఉత్తీర్ణత శాతంతో అనే ధైర్యంతో వీళ్ళు వచ్చారు. వీళ్ళ నా తల్లిదండ్రులు ప్రోత్సహించారు. ఇలాగే మిగిలిన వాళ్ళందరూ కూడా చేయాలని, చేస్తారని, ఆ పరమేశ్వర అనుగ్రహానికి పాత్రలు కావాలని మరోమారు ఆ జగన్నాయకుణ్ణి కోరుకుంటూ వీళ్ళు 50వ శ్లోకం నుండి 59వ శ్లోకం వరకు చదవబోతారు. దానికి ముందు ముఖ్యమైనటువంటి విశేషాన్ని మనం అనుకుని దాంట్లోకి వెళ్దాం. వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకే ఒక మాట సహజంగా అనుకోవాలి అని శాస్త్రం చెప్తూ ఉంటుంది. అహం దూరతస్తే పదాంభోజయుగ్మ ప్రణామేచ్ఛయాగత్య సేవాం కరోమి సకృత్సేవయా నిత్య సేవా ఫలం త్వం ప్రయచ్ఛ ప్రయచ్ఛ ప్రభో వెంకటేశ. చాలా గొప్ప శ్లోకం. అహం నేను, దూరత ఎంతెంతో దూరాల నుండి, ఈ దేశమే కాదు విదేశాల నుండి కూడా వస్తుంటారు. తే పదాంభోజయుగ్మ ప్రణామేచ్ఛయ, నీ 2 పాదాలు ఏమున్నాయో ఆ 2 పాద పద్మాలకి నమస్కరించాలనే అభిప్రాయంతో ప్రణామ ఇచ్ఛయ ఆగత్య, ఆ వచ్చేటటువంటి సందర్భంలో ప్రయాణంలో సౌకర్యాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, నిద్రించే అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, భోజనం దొరకచ్చు, దొరక్కపోవచ్చు, లేదా మార్గమధ్యంలో ఏదో విధమైనటువంటి ఆహారం ఇస్తే దాన్ని తినచ్చు, తినకపోవచ్చు, రుచించచ్చు, రుచించకపోవచ్చు. అహం దూరతస్తే పదాంభోజయుగ్మ ప్రణామేచ్ఛయ, కేవలం నీ పాదపద్మాలని నమస్కరించుకొని వెళదామనే అభిప్రాయంతో సేవాం కరోమి, ఒక్కసారి నీ దర్శనాన్ని చేస్తున్నాను, నీ దర్శనాన్ని ఒక్కసారి మాత్రమే చేస్తున్నాను. సకృత్సేవయా, ఒకే ఒక్కసారి ఇలా నేను సేవించుకుంటూ ఉన్న కారణంగా నిత్య సేవా ఫలం, ఏ అర్చకులు, ప్రధాన అర్చకులు, ఇతరులైనటువంటి అర్చకులు ప్రతినిత్యము ప్రతిరోజు అలా దర్శనాన్ని చేసుకుంటున్నారో స్వామి, ఒక్కసారి నేను ఇలా సేవ చేసుకుంటూ ఉంటే శాశ్వతంగా సేవ చేసుకుంటున్నటువంటి పుణ్యాన్ని ఇయ్యవు. ఎందుకని? ఇయ్యగలిగిన వాడినే కదా అడుగుతారు. నువ్వు ఇయ్యగలవు కాబట్టి నిన్ను నేను యాచించుకుంటున్నాను. సకృత్సేవయా నిత్య సేవా ఫలం త్వం ప్రయచ్ఛ ప్రయచ్ఛ ప్రభో వెంకటేశ. ఆ శక్తి నీకొకరికే ఉంది, నేను గమనించగలిగాను, అంచేత ఈ అవకాశాన్ని అని. ఇది నిజం కాబట్టే అలా ఎంతో దూరం నుంచి వచ్చిన వారు ఒక్కసారి అలా చూసి చాలు అని అనుకునే ఆనందాన్ని పొంది వెంటనే అలా వెళ్ళిపోతూ మళ్ళీ వస్తున్నారు. అర్థమవుతుందా? అంచేత అది ఎంత అదృష్టం. తల్లి అక్కడ ఉంటుంది, ఏదో పని చేసుకుంటూ, పిల్లవాడు ఇక్కడ ఉంటాడు, ఉత్సాహంగా ఒకసారి అమ్మని చూస్తాడు. ఒక్కసారి అమ్మను చూసుకుంటే వాడికి మళ్ళీ శక్తి వస్తుంది, మళ్ళీ కాసేపు ఆడుకుంటాడు. ఎందుకని? తల్లిని చూస్తే ఉండేటటువంటి ఆనందం అంతా ఆ పిల్లవానికి కలుగుతుంది కాబట్టి. మనందరికీ తల్లి లాంటివాడు, తండ్రి లాంటివాడు ఆ పరమేశ్వరుడు కాబట్టి ఆ పరమేశ్వరుని పాదపద్మాలకి నమస్కరించుకుంటూ ఇదిగో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఇప్పుడు మీరు 50వ శ్లోకం నుంచి
59వ శ్లోకం వరకు మాత్రమే చదవండి. దాంట్లో ఉన్న విశేషాన్ని ఒకటి అనుకుందాం. అక్షరం అనేది అలా మన కంటి చేత చూడబడేటప్పుడు కన్ను ఏ అక్షరాన్ని జాగ్రత్తగా విడవకుండా ప్రతి అక్షరం మీద కన్ను పడేలాగా చదవండి. బాగా వస్తుంది. ఇక్కడే కాదు, మీ పరీక్షల సమయంలో కూడా ప్రతి అక్షరము కూడా మీ కన్ను స్పష్టంగా అలా చూడగలగాలి. చూసి చదవాలి. ప్రారంభించండి. స్వాపన స్వవసో వ్యాపీ నైకాత్మా నైక కర్మకృత్ వత్సరో వత్సలో వత్సి రత్నగర్భో ధనేశ్వరః ధర్మకృత్ ధర్మి సదసక్షరమక్షరం అవిజ్ఞాతా సహస్రాంసుర్ విధాతా కృతలక్షణః గభస్తి నేమి సత్వస్థ సింహో భూత మహేశ్వరః ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృద్గురుః ఉత్తరో గోపతిర్గోప్తా జ్ఞానగమ్యః పురాతనః శరీరభూతభృద్భోక్తా కపీంద్రో భూరి దక్షిణః సోమకోమృతపః సోమ పురుజిత్ పురుషత్తమః వినయోదయ సత్యసంధో దాశారః సాత్వతాం పతిః జీవో వినయితా సాక్షి ముకుందో మిత విక్రమః అంభో నిధిరనంతాత్మా మహోదతిశయోంతకః అజో మహార్హ స్వాభావ్యో జితామిత్ర ప్రమోదనః ఆనందో నందనో నంద సత్యధర్మ త్రివిక్రమః మహర్షి కపిలాచార్యః కృతజ్ఞో మేదినీపతిః త్రిపదస్థిత సాధ్యక్షో మహాశృంగః కృతాంతకృత్ మహావరాహో గోవింద సుషేణః కనకాంగదీ గుహ్యో గభీరో గహనో గుప్తశ్చక్రగదాధరః వేదాస్వాంగోజిత కృష్ణో దృఢ సంకర్షణోచ్యుతః వరుణో వారుణో వృక్ష పుష్కరాక్షో మహామనాః. సోమపో అదోసారి చదవండి మళ్ళీ. సోమపోమృతపః సోమ పురుజిత్ పురుషత్తమః వినయోజయ సత్యసంధో దాశారః సాత్వతాం పతిః. సోమపో అమృతప సోమహ దగ్గర విసర్గ ఉందా? ఆ విసర్గ రాలేదమ్మా. సోమపోమృతప సోమహ అదొకటి రావాలి. అది వ్యాపి ఈ అనుకున్నటువంటి భాగంలో వ్యాపి అనే నామం ఉందిగా. వ్యాపి అంటే వ్యాపించి ఉండేవాడు అని అర్థం. ఓ బంగారు పొంగరం ఉంది, లేదు నగ ఉంది. ఆ నగలో ఆ బంగారంలో ఆ కనిపించేటటువంటి నగలో ఆ ఉంగరంలో బంగారం ఎక్కడెక్కడుంది? మొత్తం అంతా ఉంది. ఆ కనిపించే ఉంగరంలో నగలో ఎక్కడెక్కడైతే నగతనం ఉంగరపుతనం ఉందో, అంటే ఉంగరం అని పిలువబడుతుందో, మొత్తం అంతా దానికి వ్యాపించింది. అవునా? ఓ కుండ నిండుగా నీళ్లు పోసాం. నీళ్లు ఎలా ఉన్నాయి? కుండ నిండుగా వ్యాపించున్నాయి. ఎక్కడెక్కడ కుండ ఉందో అక్కడక్కడే ఉంది, నీరు ఉంది. అలాగే మహానుభావుడైనటువంటి శ్రీ మహావిష్ణువు ఉన్నాడే, ఆయన వ్యాపించుంటాడు. వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళాం. సమయం అయిపోయిందండి, అంత తలుపులు వాళ్ళు వేసేసారు అనుకుందాం. అంత మాత్రం చేత దుఃఖపడి వెనక్కి రావాల్సిన అవసరాలు లేవు. ఎందుకని? వ్యాపి. మనం సమయానికే పెడదాం అనుకున్నాం, కానీ కుదరలేదు. అక్కడ ఎక్కడైతే నువ్వు నిలబడి వెంకటేశ్వర స్వామిని అలా కళ్ళలో నువ్వు దర్శిస్తూ ఉంటావో అక్కడ ఆయన వ్యాపించుంటాడు. అర్థమైందా? వెంకటేశ్వర స్వామి కాదు, ఏ దేవాలయం అయినా సరే మనం సకాలంలో బయలుదేరి వెళ్ళినప్పుడు అది కానీ మూసి ఉంటే, ఆ ప్రాంగణంలో నిలబడి గాని ఆ దైవాన్ని కళ్ళలో దర్శించుకుంటూ కానీ నమస్కరిస్తే వ్యాపించుంటాడు. అవునా కదా? ఇంత శరీరం మనకుంది. ఇంత శరీరం ఉంది, కానీ చిటికిన వేలు మీద ఓ గుండుసుతో కూర్చావనుకో
ఆ అంటాం. ఎందుకని? ఆ శరీరం నిండుగా వ్యాపించున్నది మనం. కాబట్టి అక్కడ గుచ్చిన వెంటనే ఏమవుతోంది, మనకు నొప్పి తెలుస్తోంది. ఏదో పైన చేతి మీదో కాలు మీదో ఇంకో చోట కాదు, ఆ చిన్నదైనటువంటి చిటికిన వేలు ఆ చివరిని ఇలా గుచ్చినా సరే తెలుస్తుంది. అంతేకాదు వ్యాపి, మనకి 14 భువనాలు ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు, 14 భువనాల నిండుగా కూడా వ్యాపించుంటాడు. ఎవరు? శ్రీ మహావిష్ణువు. కాబట్టి ఎక్కడ నిలబడి, ఏ ప్రదేశంలో నిలబడి, ఏ చోటులో నిలబడి, ఎక్కడి నుంచైనా సరే భగవంతుడా అని కానీ అన్నామా, అది ఎవరికి చేరుతుంది? ఆయనకి చేరుతుంది, ఆయనకి వినిపిస్తుంది. మనం కోరేటటువంటి కోరిక ఏమిటో, ప్రార్థన ఏమిటో తెలుస్తుంది. అది నిజమైనటువంటి భక్తి అంటే. భగవంతుడు ఎదురుగానే నిలబడి, అందులో కూడా ప్రత్యేక దర్శనంలో నిలబడి, ఆ ముందుగాడెవడు మనకి అడ్డు లేకుండా అన్నీ చేసుకుని దేవుణ్ణి చూస్తే మాత్రమే దర్శించినట్లు కాదు. ఎక్కడి నుండి అయినా సరే మనం ఆ దృష్టితో కానీ గమనించుకోగలిగినట్లయితే, ఎందుకని? ఆయన వ్యాపించుంటాడు కాబట్టి ఖచ్చితంగా అలా అవుతుంది. ఓ కుండ నిండుగా తేనెని పోసామనుకుందాం, ఆ తేనె కుండకి ఎక్కడ చిల్లు పెట్టినా దాంట్లోంచి ఏమొస్తుంది? తేనె వస్తుంది, కానీ నూనె, నెయ్యో, నీరో రాదు. ఎందుకని? ఆ తేనె కుండ నిండుగా వ్యాపించింది కాబట్టి. కాబట్టి భగవంతుడికి సహజమైనటువంటి కరుణ అనే లక్షణం ఉంది కాబట్టి, అంత దూరం నుంచి వీడు వచ్చాడు, అంత దూరం నుంచి ఇదిగో ఈ అమ్మాయి వచ్చింది కాబట్టి మేము వచ్చింది అని చెప్పి కరుణని అలా కురిపిస్తాడు మహానుభావుడు వ్యాపీ. తెలిసిందా? కాబట్టి పరీక్ష గదిలో కూర్చొని అలా రాసేటటువంటి సందర్భంలో, రాయడానికి మొదలుపెట్టినటువంటి సందర్భంలో వెంకటేశ్వర స్వామి అని అనుకున్నారు అనుకోండి, అక్కడ కూడా ఆయన వ్యాపించున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆ బుద్ధిలోనికి ఆయన ప్రవేశించి బాగా రాయగలిగినటువంటి శక్తిని మనకి ప్రసాదిస్తాడు అని నేను చెప్పడల్లా శ్రీ విష్ణు సహస్రనామం తెలియజేస్తుంది. అటువంటి విష్ణు సహస్రనామ మాధుర్యాన్ని మనం లోకానికి పంచుతున్నాం. అర్థమైంది కదా? ఇప్పుడు మళ్ళీ ఇదే 50వ శ్లోకం నుండి 59వ శ్లోకం వరకు ఇదే స్ఫూర్తితో, మంచి ఉత్సాహంతో గట్టిగా చదవండి, ప్రారంభించండి. స్వపన స్వవసో వ్యాపీ నైకాత్మానైక కర్మకృత్ వత్సరో వత్సలో వత్సి రత్నగర్భో ధనేశ్వరః ధర్మకృద్ధర్మీ సదసక్షరమక్షరం అవిజ్ఞాతా సహస్రాంసు విధాతా కృతలక్షణః గభస్తి నేమిః సత్వస్థః సింహో భూతమహేశ్వరః ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృద్గురుః ఉత్తరో గోపతిర్గోప్తా జ్ఞానగమ్యః పురాతనః శరీరభూతభృద్భోక్తా కపీంద్రో భూరి దక్షిణః సోమపోమృతపః సోమః పురుజిత్పురుషత్తమః వినయో జయః సత్యసంధో దాసార్హः సాత్వతాం పతిః జీవో వినయితా సాక్షి ముకుందో మితవిక్రమః అంభో నిధిరనంతాత్మా మహోదధిశయోంతకః అజో మహర్హ స్వాభావ్యో జితామిత్రః ప్రమోదనః ఆనందో నందనో నంద సత్యధర్మా త్రివిక్రమః మహర్షి కపిలాచార్యః కృతజ్ఞో మేదినీపతిః త్రిపదస్త్రిదశాధ్యక్షో మహాశృంగకృతాంతకృత్ మహావరాహో గోవిందః సుషేణః కనకాంగదీ గుహ్యో గభీరో గహనో గుప్తశ్చక్రగదాధరః వేదాస్వాంగోజిత కృష్ణో దృఢః సంకర్షణోచ్యుతః వరుణో వారుణో వృక్షః పుష్కరాక్షో మహామనాః. పూర్వులు రాసినటువంటి ఆ స్తోత్రాల్లో గొప్పదనం ఉంది. ఈ చేత భూరి దక్షిణ ధర్మకృత్, ఇలా ఒత్తులు పలికేలాగా ఋషులు ఎందుకు రాశారో తెలిసిన? మనం ఏదైనా వాహనాన్ని నడపడం నేర్చుకుంటున్నాం అనుకుందాం, పర్వాలా వీడికి వాహనాన్ని నడిపే శక్తి ఉంది,
బాగా నేర్చుకున్నాడు, ఎవరో బాగా తర్ఫీదులు ఇచ్చారు అని చెప్పి ఒక పత్రాన్ని ఇస్తారు. ఆ ఇయ్యడానికి ముందు ఏం చేశారు, అలా ఎత్తుగా ఉండే ఆ ప్రదేశం మీద నడిపిస్తారు, బాగా పల్లంగా ఉండే ఆ ప్రదేశంలో నడిపిస్తారు, గతుకులుగా ఉన్న దాంట్లో నడిపిస్తారు, ఓ పక్క పల్లంగా ఓ పక్క ఎత్తుగా ఉన్నటువంటి ప్రదేశంలో నడిపిస్తారు. ఎందుకని? అన్నిటిలోనూ సమర్థవంతంగా నడపగలిగిన శక్తి ఈమెకి వీడికి ఉందా లేదా అని పరీక్షించడానికి, అంతే కదా. మహానుభావులైనటువంటి ఋషులు మన మీద విపరీతమైనటువంటి కరుణ, జాలి, అనుగ్రహం, కృప ఇన్ని కలిగిన వాళ్ళు కాబట్టి మన కంఠంలో ఏ విధమైనటువంటి తేడా లేకుండా ఉండేలా చేయాలంటే ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచించి ఒత్తులు బాగా ఉండే అక్షరాల్ని, తేలికగా ఉండే అక్షరాల్ని, మధ్యలో అనుస్వారాలు అంటే సున్నల్ని, మధ్యలో విసర్గల్ని ఇలా ఏర్పాటు చేశారు. విష్ణు సహస్రనామాన్ని అలాగే చదువుతూ ఉంటే నత్తిపోయిన వాళ్ళు ఎరుగుదాం. నత్తి అంటే మీకు తెలుసు కదా, అలా మాట్లాడడానికి అక్కడే ఆగిపోయి పాపం చాలా సిగ్గుపడుతూ ఉంటారు. ఖచ్చితంగా నత్తి తొలగిపోతుంది. 2, కొంతమందికి వేగంగా మాట్లాడేయడం అలవాటు అవుతూ ఉంటుంది, చాలా వేగంగా మాట్లాడేస్తారు. ఆ వేగంగా మాట్లాడేవాళ్ళు ఒకసారి మాట్లాడితే ఎదుటి వారికి అర్థం కావటం లేదనే అభిప్రాయాన్ని గ్రహించి మళ్ళీ మాట్లాడిందని మళ్ళీ మాట్లాడుతూ ఉంటారు. పాపం, అయ్యయ్యో నేను మాట్లాడింది వాడికి అర్థం కావటం లేదు, అలా కాకుండా ఉండేలా మాట్లాడుతున్నాను అని మళ్ళీ అదే వాక్యాన్ని మళ్ళీ అంటారు. రెండోసారి అనేటప్పుడు చాలా సిగ్గుపడతారు. వేగంగా మాట్లాడేవాళ్ళు నిదానంగా మాట్లాడడానికి, నత్తితో మాట్లాడేవాళ్ళు ఆ నత్తి పూర్తిగా తొలగడానికి, అలాగే బుద్ధిలో ఉన్నటువంటి భావాన్ని స్పష్టంగా ఒక్కొక్క అక్షరం తర్వాత ఒక్కొక్క అక్షరం అలా 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 అనుకున్నటువంటి భావం మొత్తం అంతా కూడా ఎదుటి వారికి అర్థమయ్యేలా మాట్లాడడం ఏదైతే ఉంటుందో అలాంటి ఆ స్పష్టమైన విధానం రావడానికి మహర్షులు ఏ అక్షరాల తర్వాత ఏ అక్షరాల్ని కూరిస్తే బాగుంటుందో అలా ఆలోచించారు. మలాకారో రచయతి యథా సాధు విజ్ఞాయమాలాం. పువ్వులు గుచ్చేవాడు ఉంటాడు, అన్ని తెల్లపూలతోటే దండ చేయడు, అన్ని ఎర్రపూలతోటే దండ చేయడు, అన్ని ఆకుపచ్చవో పసుపచ్చవో పెట్టేసి చేయడు. ఏం చేస్తాడు, ఆ తెలుపు పక్కన ఏ రంగు పువ్వు ఏ రంగు పువ్వు ఏ రంగు పువ్వు ఏ రంగు ఉన్న పువ్వు పక్కన ఏ రంగు పెడితే అది అందంగా ఉంటుందో ఆలోచించుకుని చేస్తాడు. అలా మహర్షులైన వాళ్ళు వాళ్ళకి ఆ పరమేశ్వరుని చూస్తూ ఆయన రూపాన్ని ప్రత్యేకంగా అర్థవంతమైనటువంటి పదాల్లో చేర్చడమే కాకుండా దాంతో పాటుగా మనకి కంఠంలో ఏ విధమైన లోపము ఉండకుండా ఉండేలాగా చాలా జాగ్రత్తగా ఆలోచించి సంయుక్తాక్షరాలు అంటారు, ద్విత్వాక్షరాలు అంటారు, అనుస్వారంతో కూడినవి, ఇలాంటివన్నీ పెట్టారు. సంయుక్తం అంటే కాకి తా జరిగిందనుకోండి, తా అయిందనుకోండి, ఒక హల్లు వేరొక హల్లుతో ఉంది కాబట్టి సంయుక్తాక్షరం. ద్విత్వము అంటే తాకి తావత్తు పెట్టామనుకోండి, ద్విత్వము ఒకే అక్షరం 2 సార్లు పలకబడ్డం. తెలిసిందా? అలా ఆలోచించి మనకి ఇబ్బంది కలగకుండా ఉండేలా చేశారు. అంచేతనే ఆంజనేయ స్వామి బ్రహ్మాండంగా మాట్లాడుతూ ఉంటే రామచంద్రమూర్తి మౌనంగా అన్నీ విని ఒకే ఒక్క మాట అన్నాడు, బహువ్యాహరతానేన కించిదపశబ్దితం. లక్ష్మణస్వామి వీడు కావడానికి వానరుడే అయినప్పటికీ ఇంతసేపు మనతో మాట్లాడుతూ ఉన్నప్పటికీ ఒక్క అక్షరం కూడా తప్పు మాట్లాడలేదురా, ఏ విధంగానూ వేగంగా మాట్లాడలేదు, నిదానంగా మాట్లాడుతున్నాడు, ఆ మాట్లాడేది కూడా వినాలి అని అనిపించేలా ఇంతసేపు మాట్లాడుతున్నాడు, ఎంత గొప్పగా మాట్లాడాడురా, ఇతన్ని మనం దూతగా లంకా నగరానికి పంపిస్తే ఎంత బాగుంటుంది, ఆ మాట మొత్తం లోపల అనుకుని ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడు అన్నాడు. అర్థమైందా? సహజంగా ఇలా మాట్లాడే లక్షణం, స్పష్టంగా చెప్పగలిగిన తనం వేదాన్ని నేర్చుకున్నటువంటి వారికి వస్తుంది. ఎందుకంటే వేదంలో ఎక్కడా కూడా అక్షర దోషం రావడానికి వీలేదు.
మనం వేదాలని చదువుకోవడం లేదు కాబట్టి, వేదాలని చదివేటటువంటి వృత్తి పద్ధతిలో లేం కాబట్టి, దానికి సరిపోయేలాగా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని మనకి మహానుభావులు ఇచ్చారు కాబట్టి దాన్ని అలా చదువుదాం. కాబట్టి విష్ణు సహస్రనామ పారాయణ నిరంతరం చేస్తూ ఉంటే పరోక్షంగా నత్తి జరిగిపోతుంది. వేగంగా మాట్లాడే అలవాటు ఉంటే అది కూడా మెల్లగా తొలగిపోతుంది. దాంతో పాటుగా మనం చెప్పదలిచినటువంటి భావం అంతటినీ కూడా నిదానంగా అలా చెప్పగలిగిన తనం కూడా మనకి వస్తుంది. అదేగా కావాల్సింది మనకి. అంత గొప్పది మనం చదివే విష్ణు సహస్రనామ స్తోత్రం. తెలిసిందా? నేను మళ్ళీ అదే చదువుతున్నాం అని అనుకోకండి. ఒక్కొక్క దానికి అనేక అర్థాలని వివరించుకుంటూ మనం పెడుతున్నాం. ఒక్కొక్క దాని వల్ల ఉండే ప్రయోజనాన్ని కూడా చెప్పుకుంటూ కదులుతున్నాం. మళ్ళీ 50వ శ్లోకం నుండి 59వ శ్లోకం వరకు ఇందాక చదివినటువంటి స్ఫూర్తితోటే పద్ధతితోటే ఉత్సాహంగా చదవండి. ప్రారంభించండి. స్వాపనస్వవసో వ్యాపీ నైకాత్మా నైకకర్మకృత్ వత్సరో వత్సలో వత్సి రత్నగర్భో ధనేశ్వరః ధర్మకృద్ధర్మీ సదసక్షరమక్షరం అవిజ్ఞాతా సహస్రాంశుర్ విధాతా కృతలక్షణః గభస్తినేమిః సత్వస్థ సింహో భూతమహేశ్వరః ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృద్గురుః ఉత్తరో గోపతిర్గోప్తా జ్ఞానగమ్యః పురాతనః శరీరభూతభృద్భోక్తా కపీంద్రో భూరి దక్షిణః సోమపోమృతపః సోమః పురుచిత్పురుషత్తమః వినయో జయః సత్యసంధో దాసారః సాత్వతాం పతిః జీవో వినయితా సాక్షి ముకుందో మిత విక్రమః అంబో నిధిరనంతాత్మా మహోదధిశయోంతకః అజో మహార్హ స్వాభావ్యో జితామిత్రః ప్రమోదనః ఆనందో నందనో నందః సత్యధర్మాద్రివిక్రమః మహర్షి కపిలాచార్యః కృతజ్ఞో మేదినీపతిః త్రిపదస్త్రిదశాధ్యక్షో మహాశృంగః కృతాంతకృత్ మహావరాహో గోవిందః సునేశః కనకాంగదీ గుహ్యో గభీరో గహనో గుప్తశ్చక్రగదాధరః వేదాస్వాంగోజిత కృష్ణో దృఢః సంకర్షణోచ్యుతః వరుణో వారుణో వృక్షః పుష్కరాక్షో మహామనాః. ధనేశ్వరః నామం. ధనేశ్వరః ధన ఈశ్వరః. ఈశ్వరుడు అంటే సమర్థుడు అని అర్థం. ధనాన్ని ఇయ్యడానికి సమర్థత కలిగినటువంటి వాడు అని అర్థం. ధనేశ్వరః అబో అర్థమైందండి. కాబట్టి బాగా డబ్బు రావాలంటే విష్ణు సహస్రనామం రోజు చదివేయాలన్నమాట. అదే పిచ్చి పట్టినట్టు చదివేస్తాను డబ్బులు వచ్చేస్తాయా? ఏమీ రావు. అర్థమైందా? ధనేశ్వర అంటే అర్థం అది కాదు. నువ్వు అనుకున్నటువంటిది ఏ ధనమో అటువంటి ధనాన్ని ఇయ్యడానికి తగిన సమర్థత కలిగిన వాడు అని అర్థం. మీరందరూ విద్యార్థులు, మీకు కావాల్సింది చదువు, జ్ఞానం. కాబట్టి జ్ఞాన ధనాన్ని ఇయ్యగలిగినటువంటి శక్తి ఉన్నవాడు ఎవరు? విష్ణు సహస్రనామంలో శ్రీ మహావిష్ణువు. ధన ఈశ్వర. మీకు జ్ఞానధనం కావాలి ఇప్పుడు. అలాగే సంతానం లేనటువంటి వాడు ఉంటాడు. పాపం సంతానం కోసం తీవ్రంగా బాధపడిపోతూ ఉంటాడు. చుట్టుపక్కల వాళ్ళు ఇంకా సంతానం కాలేదా అని అవుతూ వాళ్ళు ఇబ్బంది పెడుతూ ఉంటారు. కాబట్టి అతనికి కావాల్సింది సంతాన ధనం. బాగా బ్రహ్మాండంగా నిరంతరం ఎక్కడో ఆశ్రమాల్లోనూ అరణ్యాల్లోనూ కూర్చుని తపస్సు చేస్తూ ఉండేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి కావాల్సిన ధనం జ్ఞానధనం కాదు, సంతాన ధనం కాదు, మోక్షధనం. వాళ్ళకి ముక్తి ధనం కావాలి. వాళ్ళకి ఆ ధనాన్ని ఇవ్వగలుగుతాడు. బాగా అర్థమవుతుందా? ఇదే విధంగా ఏ ధనం మనకైతే లేదో ఆ ధనానికి సంబంధించి ఆయన ప్రార్థన చేస్తే ఆ విధమైన ధనాన్ని ఇయ్యగలిగిన సమర్థత కలిగిన వాడు ఆయన. మనం ఎక్కడో అంగడికి వెడతాం, అది కూరల అంగడి అయితే కూరలు మాత్రమే దొరుకుతాయి.
అదే ఇంకో అంగడైతే అది మాత్రమే దొరుకుతుంది, ఇంకో అంగడైతే అది మాత్రమే దొరుకుతుంది. భగవంతుడు ఎంత గొప్పవాడంటే నీకు ఏ ధనం కావాల్సి వస్తే ఆ ధనాన్ని ఇయ్యగలిగిన సమర్థత కలిగిన వాడని. అన్నీ ఒక చోట దొరకడం గొప్ప విషయం కాదు. ఒకే ఒక వస్తువు ఎక్కడైనా దొరుకుతుంది, అన్నీ ఒక చోట. అలాగే విచక్షణ అంటారు, ఇది చెయ్యొచ్చు, ఇది చెయ్యకూడదు. అటువంటి అమోఘమైన జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానధనాన్ని ఇవ్వగలిగిన శక్తిమంతుడు ఎవరు అంటే ఇదిగో శ్రీ మహావిష్ణువే. అంచేత ధన ఈశ్వర, డబ్బు బాగా ఉన్నవాడు అనే అర్థం కాదు. మనం ఏ లోపంతో ఉన్నామో గమనించుకుని ఆ ధనాన్ని అంటే ఆ లోపాన్ని నువ్వు పూడుస్తూ ఆ విధమైన ధనాన్ని నాకు ఇవ్వగలిగిన సమర్థత కలిగిన వాడివి కాబట్టి నాకు ఇయ్యని హృదయపూర్వకంగా ప్రార్థిస్తే అలా ఖచ్చితంగా ఇచ్చేవాడు శ్రీ మహావిష్ణువు అని అర్థం. ఏ మహానుభావుడైన కుచేలుడు ఉన్నాడో ఆ కుచేలుడు నాకు ఇదేమీ అక్కర్లేదు అనుకుంటూ వెళ్ళాడు. మరి అక్కర్లేదు అనుకున్న వాడికి అంత అమోఘమైన ధనాన్ని ఎలా ఇచ్చాడు అంటే నిజమైనటువంటి ధనం ఏమిటి అంటే కోరుకుని తెచ్చుకోవడం కాదు. నాకు జ్ఞానం కావాలి, నాకు సంతానం కావాలి, నాకు మోక్షం కావాలి, కోరుకున్నామే. కోరుకోవడం కంటే ఇంకా గొప్పదైనటువంటిది ఏమిటంటే ఏమీ కోరుకోకపోవడం ఏదైతుందో అది చాలా గొప్పదనం. ఇంతైందా? ఏమీ కోరుకోకుండా ఉండగలిగేంత స్థాయికి ఎదగడం చాలా గొప్పదైనటువంటి ధనం. అందుకనే కుచేరులకి స్వయంగా ఆయన ధనాన్ని ఇచ్చాడు. అర్థమైందా? మనం గమనించవలసిన అంశం ఇది. కోరుకోవడం, కోరుకోవలసిన అవసరం లేకుండా అసలు నాకు ఏ కోరిక లేదు అనుకోవడం, అది నిజమైనటువంటి ధనం. అంచేత ధన ఈశ్వర, ఇవన్నీ ఎవరు అంటే శ్రీ విష్ణు సహస్రనామంలో విష్ణువు. ప్రతిదానికి ఒక్కో ఉదాహరణ ఉంటుంది దీంట్లో. మొత్తం ఉన్నటువంటి 1000 నామాలకి 1000 ఉదాహరణలు మనకు కనిపిస్తాయి. తెలిసింది కదా. ధనేశ్వర, ఎవ్వరు ఏదడిగినా ఇవ్వకుండా లేడు. ద్రౌపదీదేవి ప్రార్థిస్తూ అక్కడ ఏమంది, ఈ వస్త్రాలని దుర్మార్గుడైనటువంటి దుశ్శాసనుడు లాగేస్తున్నాడు కాబట్టి, దుర్యోధనుడు ఆజ్ఞ ఇచ్చాడు కాబట్టి, వాళ్ళ నాన్న అయినటువంటి ధృతరాష్ట్రుడు ఈ సభని ఆపేయని అనలేదు కాబట్టి నా మానధనం కోల్పోకుండా ఉండేలా నన్ను రక్షించు అని కోరుకుంటే ఆ మానధనం పోకుండా ఉండేలా ధన ఈశ్వర ఇచ్చాడు. అర్థమైంది కదా. అది దాంట్లో ఉండే గొప్పదైనటువంటి అర్థం. ఇదే స్ఫూర్తితో లో అర్థాన్ని మాత్రమే తెలుసుకుంటూ, పై అర్థం ఎవరైనా చెప్పేస్తారు, లో అర్థాన్ని మాత్రమే తెలుసుకుంటూ మనం అలా విష్ణు సహస్రనామ మాధుర్యాన్ని లోకానికి అందరికీ పంచగలిగినట్లయితే ఆ రుచి తెలిసి తప్పక ఇంకా ఎంతో వ్యాప్తం అవుతుంది విష్ణు సహస్రనామం. చిన్నపిల్లలకి బెల్లం ముక్క అక్కడ పెట్టినట్టయితే దాని రుచి వాడికి తెలిసిన తర్వాత ఎక్కడ చూసినా బెల్లం ముక్క దొరుకుతుందేమో అనే చూస్తాడు. అలా విష్ణు సహస్రనామ మాధుర్యాన్ని మనం ప్రేక్షకులకి ఇలా పంచిపెడుతూ ఉంటే వాళ్ళు ఇంకా విష్ణు సహస్రనామాన్ని బాగా చదవాలి, చదివించాలి అనే ఆలోచనలో వస్తారు. ఆ ఊహలో మనం ప్రయాణిద్దాం. ఆ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కారణంగా శ్రీ విష్ణు సహస్రనామ మాధుర్యం అనే ధారావాహిక శీర్షిక అలా అభివృద్ధి చెందుతూ 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 53వ ఘట్టం నుండి 54లోకి అడుగు పెట్టబోతోంది. 108లో సగం 54. ఎంత అదృష్టవంతులుగా ఆ భగవంతుని చేత చేయబడుతున్నామో గమనించండి. ఓం నమో వెంకటేశాయ.